ఈ సమయంలో పాటలు పాడి ప్రభుని స్తుతిద్దాం. మొదటిగా నా తోడు నీవు నిలిచితివే, నీ ప్రేమ నాపై చూపితివే అనే పాటను పాడి ప్రభుని స్తుతిద్దాం. అందరు కలిసి మాతో ఏకీపిస్తూ ప్రభుని ఘనం చేయాలని ప్రేమతో కోరుతున్నాను. హల్లెలూయా. నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నన్ను వెంటాడే నీ కృపక్షేమములే, నన్ను కాచి నీ కరుణ కటాక్షములే, నన్ను వెంటాడే నీ కృపక్షేమములే, నన్ను కాచి నీ కరుణ కటాక్షములే. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. స్తోత్రం. అగ్నిగుండములో సింహం బోన్లో రక్షించిన దేవుడు, ఒంటరైన సమయంలో తోడుగా నడిపిస్తున్న దేవుడు, మన కొరకు నిలిచిపోయిన దేవుడు, మన ఆదరిస్తున్న దేవుడు. హల్లెలూయా. అగ్నిగుండములో సింహపు బోనులు నన్ను రక్షించువారెవరు లేక, నీ ఒంటరినయ్యున్న వేళ నిలిచావు నాకై తోడుగా, నిలిపావు నన్ను నీకు సాక్షిగా. ఆమేన్. నిలిచావు నాకై తోడుగా, నిలిపావు నన్ను నీకు సాక్షిగా, నీ రక్షణకి రుజువుగా. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే, నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. స్తోత్రమయ్యా. అనారోగ్యములు ఉన్నప్పుడు, వ్యాధులు బాధలతో బాధపడుతున్నప్పుడు, స్వస్థపరిచి వారెవరూ లేనప్పుడు, ఆయన మమ్మల్ని స్వస్థపరిచిన దేవా, కృంగిన సమయములో మమ్మల్ని ఆదరించిన దేవా, నీకు వందనాలయ్యా. స్తోత్రం. అనారోగ్యములు వ్యాధి బాధలు నన్ను స్వస్థపరచువారెవరు లేక, నీ వేదనలో కృంగి ఉన్న వేళ తాకావు
నీ చేతితో స్వస్థపరచావు నన్ను, నీదు వాక్కుతో తాకావు నన్ను, నీ చేతితో స్వస్థపరచావు నన్ను, నీదు వాక్కుతో నన్ను చేశావు నీ ప్రేమతో పరిపూర్ణముగా. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. నా తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. నన్ను వెంటాడే నీ కృపక్షేమములే, నన్ను కాచి నీ కరుణ కటాక్షములే. నన్ను వెంటాడే నీ కృపక్షేమములే, నన్ను కాచి నీ కరుణ కటాక్షములే. యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. తోడు నీవు నిలచితివే, నీ ప్రేమ నాపై చూపితివే. స్తోత్రం. హల్లెలూయా. రెండో పాటగా ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది, నీ గుడారములు అతిథిగా ఉండాలని, నీ లోగిల్లో ఆనందించాలని నేను ఆశపడుతున్నానయ్యా అని ప్రభుని వేడుకుంటూ ప్రార్థనా పూర్వకంగా ఈ పాట పాడదాం. ఆశగా ఉన్నది, బహు ఆశగా దేవా నా దేవా, దేవా నా దేవా. పాడదాం, చప్పట్లు కొడదాం. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని, నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని. కొండెముల ఆడు పెదవులు నా నుంచి విడిపించినందుకు వందనాలు. నోరు తెరిచి నిజం పలుకుని నాకు నేర్పినందుకు స్తోత్రమయ్యా. అందరి చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కొండెములాడు పెదవుల నుండి నన్ను విడిపించినావు, నోరు తెరచి
పలుకుట నాకు నేర్పించినావు. ఆమేన్. కొండెములాడు పెదవుల నుండి నన్ను విడిపించినావు. నిజము పలుకుట నాకు నేర్పించినావు. నీలాంటి వారు ఎవరు లేరయ్యా, నిన్ను పోలిన రక్షకుడు ఎవరు రారయ్యా. నీలాంటి వారు ఎవరు లేరయ్యా, నిన్ను పోలిన రక్షకుడు ఎవరు రారయ్యా. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిరిలో ఆనందించాలని. స్తోత్రం. దూషణకరమైన మాటలు మన నోటిని రాకుండా మనల్ని విడిపించిన దేవుడు, ద్వేషము నిండిన హృదయం నుంచి రక్షించిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. దూషణకరమైన మాటల నుండి నన్ను విడిపించినావు. ద్వేషము నిండిన హృదయము నుండి నన్ను రక్షించినావు. స్తోత్రం. దూషణకరమైన మాటల నుండి నన్ను విడిపించినావు. ద్వేషము నిండిన హృదయము నుండి నన్ను రక్షించినావు. నా తోడు నీడగా నాతో ఉంటే చాలయ్యా, నీతోనే నెమ్మదిగా నడచుట నేర్పించయ్యా. నా తోడు నీడగా నాతో ఉంటే చాలయ్యా, నీతోనే నెమ్మదిగా నడచుట నేర్పించయ్యా. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిరిలో ఆనందించాలని. నీ గుడారంలో అతిథిగా ఉండాలని, నీలో గిలిలో ఆనందించాలని ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది, బహు ఆశగా ఉన్నది. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఆయన గుడారములో అతిథిగా ఉండాలని, ఆయన లోగిలలో ఆనందించాలని ఆశ ఉంటే ఈ మధ్యాహ్నం రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ కళ్ళు మూసుకుని నాకు ఆశ ఉందని చెప్దా. లోకంలో బ్రతుకుతున్నామయ్యా, కుటుంబాలతో సరిపోతుంది, ఏదో ఆత్మీయంగా ఈ ఆశను నెరవేర్చమని అడుగుదాం. అనుక్షణము నిన్నే నేను కొనియాడుతాను. అది కుటుంబమైనా, బంధువులైనా, అధికారి అయినా, దేవదూతలైనా, కరువైనా, ఖడ్గమైనా నిన్ను విడిచిపోనయ్యా. నీ సన్నిధిని అనుభవించు ఆశ నాకుందని. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రభుని వేడుకుందాం. రోగమేమనుకున్నా,
అప్పుల సమస్యలతో ఉన్నా, శ్రమలైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, కన్నీరైన, సంతోషమైన, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టను. ఒక క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేనయ్యా. నీ కృపలేని క్షణము నేను ఊహించలేనయ్యా. అనుక్షణం నిన్నే కొలుస్తానయ్యా. పలుకుదమా? స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పాటు పాడుచుండగా ప్రభుని ఘనం చేద్దాం. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పాడదాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతూ. పాడదాం. నోరు తెరవాలి ప్రతి ఒక్కరూ. అధికారులైనా, దేవదూతలైనా, అధికారులైనా, దేవదూతలైనా, ఉపద్రవమైన, ఉపద్రవమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన. పాడదాం. కరువైన, ఖడ్గమైన, ఆమేన్. స్తోత్రం. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, రోగిలైన నాకై త్యాగమైనావే, రోగిలైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహము కొన్నావే, దోషినైన నాకై దాహము కొన్నావే, ఊహకందదయ్యా ఈ కార్యము, ఊహకందదయ్యా నీ ధర్మము, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా, శ్రమలైనా, హింసలైనా,
శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవైనా రాబోవునవైనా ఉన్నవైనా మరణమైన జీవమైన మరణమైన జీవమైన అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. చప్పలు కొడదాం ఉద్యోగంగా. అది శ్రమైనా హింసైనా ఉన్నవైనా రాబోవునవైనా ఖడ్గమైన కరువైన వస్త్రహీనతైనా ఏ పరిస్థితి అయినా నిన్ను స్తుతించడం మాననయ్యా. ఏది నిన్ను వేరు చేయలేదని ప్రభుకి మధ్యాహ్నం నోరారా చెప్దామా. ఆమేన్. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. ఒంటరైన నా కంట నీరు తుడిచావే. ఒంటరైన నా కంట నీరు తుడిచావే. కంటి పాపలని ఇంట చేర్చుకున్నావే. కంటి పాపలనే ఇంట చేర్చుకున్నావే. మంటినైన నన్ను నీ బంటు చేశావే. మంటినైన నన్ను నీ బంటు చేశావే. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. పాడదాం. పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. పాడదాం పాడదాం. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. పాడదాం. స్వరదుదాం. ఒంటరిగా ఉన్నా కుటుంబంతోనే ఉన్నా కన్నీరుతో ఉన్నా ఆనందముతో ఉన్నా రోగముతో ఉన్నా దేవుడిని ఆరాధించడం మానకూడదు. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. స్తోత్ర. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చప్పలు కొడదాం ఉద్యోగంగా. నోటితో ఒప్పుకుందాం. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనావే. రోగినైన నాకై త్యాగమైనావే. రోగినైన నాకై దాహము కొన్నావే. దోషినైన నాకై దాహము కొన్నావే. ఊహగందయ్యా నీ ధర్మము. ఆమేన్. ఊహగందయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. యేసయ్య భజన చేద్దాం. ప్రతి క్షణము ప్రతి దినము ఆయన ఆరాధించవలసిన వారమై ఉండగా లోకంలో అనేక పనులు పెట్టుకుని లోకానుసారంగా తిరగవలసిన రోజులు కాదు ఇది. నీ సమయాన్ని ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. నీ సమస్తాన్ని అర్పించుకోవాల్సిన సమయం ఇది.
ప్రతి క్షణము, ఏ క్షణము ఆయన లేకుండా, ఆయన కృప లేకుండా నీవు జీవించలేవు కదా. ఆమె అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైన జీవమైన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరణమైన, జీవమైన, కన్నీరైన, దుఃఖమైన, కరువైన, రోగమైన ఏది మనల్ని ఆయన నుండి విడబడలేదు. విడిచి ఉండలేని కృప ఆయన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుకు. స్తోత్రం. అనుక్షణము నిన్నే కొలుకు, అనుక్షణము నిన్నే కొలుకు పునరుద్ధానుడా. పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. రోగినైన నాకై త్యాగమైనవే, రోగినైన నాకై త్యాగమైనవే, దోషినైన నాకై దాహము కొన్నవే, ఊహగంధదయ్యా నీ ధర్మము. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. యేసయ్యా వందనాలయ్యా. ప్రతి క్షణము నిన్ను కొలిచేవారుగా మా అందరినీ మలచమని అడుగుతున్నాను. ఒక క్షణం కూడా నీవు లేకుండా మేము బ్రతకలేం కదా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము మేము ఊహించలేకపోతున్నాము. నీ కృప లేకపోతే మేము సజీవంగా ఉండలేం కదా. ఇంతవరకు సురక్షితంగా భూమి మీద నివసించలేం కదా. అయ్యా, ప్రతి క్షణము మాకు ఊపిరి పోస్తూ ఉన్నావు. ప్రతి క్షణము నిన్ను కొలిచేవారుగా, ఆరాధించేవారుగా, అది ఎటువంటి పరిస్థితులు అడ్డంకులే వచ్చినా, కరువే వచ్చినా, ఖడ్గమే వచ్చినా, రోగమే వచ్చినా, కన్నీరే వచ్చినా, ఏది మమ్మల్ని ఎడబాపదు కనుక కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అగ్నిగుండంలో మమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు. అగ్నిగుండం వంటి శ్రమలు మాకు చుట్టుముట్టినా, అయా బోనులో రక్షించేవారు లేకపోయినా నీవు మా తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నావు, మమ్మల్ని విడిపిస్తూ ఉన్నావు.
వ్యాధి బాధలలో ప్రార్థించినప్పుడు నిశ్చయముగా నీ కార్యాన్ని జరిగిస్తూ అన్నావు తండ్రి. వందనాలు. సమస్యలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని పరిశీలిస్తున్న దేవుడవు తండ్రి. ఇదిగో తండ్రి వందనాలు. మా కన్నీటిని తుడవమని అడుగుతున్నాను. నీ గుడారములో అతిథిగా ఉండాలని, నీ లోగిలలో నాయన ఇమిడి ఆనందించాలని ఆశను మాకు పుట్టించమని ఇంతవరకు పాడిన పాటల్లో ఆరాధనలో తోడుగా నడిపించి మీరు మహిమ పొందారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈనాటి ధ్యానము కొరకు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1 నుండి 15 వరకు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలలో తమలోని విధవరాండ్రును చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, ఫర్నేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొకయు వాడును అగు నికోలాసు అని వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనుల అనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సింద్రియుల సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములను పలుకగా
మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలబెట్టిరి. వారు, ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. 7:60 కూడా చదవండి ఒకసారి. ఏడో అధ్యాయము 60వ వచనం, అపోస్తల కార్యాలు. అతడు మోకాళ్ళలోని, ప్రభువా ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి ఈ అల్పుణ్ణి నిలబెట్టుకున్న విధానానికే నీకు స్తోత్రాలు అయ్యా. నన్ను బోరుగా వాడుకోండి. నాకు మాకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. యేసు నామములో అడిగి పొందినాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఉద్యోగంగా స్తోత్రం చెప్దామా? చదవబడిన వాక్యం ఆదిమ సంఘము యొక్క పరిచారకుల నియామకం. అంటే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఇంచుమించు 12 సంవత్సరాలని చరిత్రకారులు చెప్తారు. అంటే ఒక అధ్యాయం ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఒక అధ్యాయం 1 సంవత్సరం. ఆదిమ సంఘములో ఇక్కడ చదవబడిన వాక్యం ఏమిటంటే, శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉందట. సంఘము కట్టబడుతుంది. ఆ రోజు పేతురు గారు నిలబడి మాట్లాడితే, ఒక్క ప్రసంగం చేస్తే ఒక్కరోజే 3000 మంది దేవుని సన్నిధిని అంగీకరించిన వారు. దేవుని స్తోత్రం. ఈ 3000 మందితో సంఘాన్ని ప్రారంభం చేసిన తర్వాత ఆ సంఖ్య దినదినము పెరుగుతూ ఉందట. దేవుని స్తోత్రం. శిష్యుల సంఖ్య, విశ్వాసుల సంఖ్య, దేవుని వెంబడించే వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకు పెరుగుతుందంటే, యేసుక్రీస్తుని గురించి, పునరుద్ధానం గురించి బలముగా వాక్యం చెప్తున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఆదిమ సంఘంలో అపోస్తలులు ప్రాణాలకు తెగించి ఉన్నారు కనుక ఎవరిని ఏం పట్టించుకోకుండా ఆయన పునరుద్ధానాన్ని బలముతో, శక్తితో, ఆత్మతో నిండుకొనిన వారు గనుక అద్భుతంగా ఆ వాక్యం వెదజల్లుతున్నప్పుడు అక్కడున్న సామాన్యులే కాదట. అక్కడ రాసిన మాట ఏంటంటే, యాజకులు కూడా మారిపోయారట. దేవుని స్తోత్రం. యాజకత్వం చేసేవాళ్ళు కూడా, రేయ్ క్రమం అది కాదురా ఇదిరా అని తెలిసినప్పుడు నిజమే కదా అని సత్యాన్ని అంగీకరించి ప్రభువులోకి వచ్చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే సంఘం ప్రబలుతూ ఉందో, ఎప్పుడైతే సంఘం ఎక్కువైపోతూ ఉందో, పెరుగుతూ ఉందో, విస్తరిస్తూ ఉందో, అభివృద్ధి చెందుతూ ఉందో, జనం ఎక్కువైతే ఏమవుద్దండి సంఘంలో? చెప్పాలి. ప్రేమ పెరుగుతుందా? చెప్పాలి అమ్మా. లోకలు స్టార్ట్ అవుతాయి కదా కదా సనుగులు. ఇది ఇంచుమించు 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి కొన్ని వేల మంది చేర్చబడుతూ ఉన్నారు. సంఘం విస్తరించబడుతూ ఉంది. అపోస్తులు విరివిగా, విస్తారంగా సమయమందు, అసమయమందు వాక్యం చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో
ఎక్కడ సంఘం పెట్టినా జనాలు వచ్చేస్తున్నారు, కానీ ఏదో గొడవ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక్కడ 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలో అడుగుపెట్టిన సంఘం చాలా విస్తారమైపోయిందట. వాకింగ్ చెప్పి వెళ్ళిపోతే పాస్టర్ గారు అలా కాదండి, ఒక్క 5 నిమిషాలు ఆగండి అంటున్నారు వీళ్ళని. అపోస్తులను వెళ్ళమట్లా. ఏంటంటే గొడవ వచ్చిందట ఆ సంఘంలో, ఆదిమ సంఘంలో గొడవ వచ్చింది. ఇక్కడ కట్టబడిన ఈ పత్రికలన్నీ చూస్తే పౌలు గారు గొడవ లేని సంఘం లేదు. ఆయన ఒక్కరోజు సుఖంగా లేడు. ఆయన ఈ తిప్పలతోటి ఉన్నాడు. దేవుని స్తోత్రం. సంఘములో శ్రమ కలుగుతుంది, సంఘములో విద్వేషాలు రగులుతూ ఉన్నాయి, సంఘములో చిన్న చూపు కొంతమంది మీద ఉందట. ఇదంతా కూడా ఆ రోజు ప్రబలమైపోతుంది. గొడవ పెరిగి ఈరోజు అటు ఇటు తేలిపోవాలి అన్నారు వీళ్ళు. ఎవరిని చెప్పాలి? పౌలు గారు రాలేదు అప్పటికి ఇంకా. దేవుని స్తోత్రం. పౌలు గారు కాదమ్మా, అపోస్తలులు అంటే దేవుడు ఏర్పరిచిన శిష్యులు 12 మంది. దేవుని స్తోత్రం. 12 మందిలో ఒక అతను చనిపోయాడు, ఉరేసుకున్నాడు. అతని స్థానంలో అరిమతయి అనే ఒక అతన్ని పెట్టుకున్నారు. ఈ 12 మంది వీళ్ళు విస్తరిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి అపోస్తలుడు అంటే పౌలు గారే, ఇంకెవరు తెలియదు ఇంకా. హల్లెలూయా. అపోస్తలులని ఫస్ట్ పిలిచింది శిష్యులనే. ఆ తర్వాత అపోస్తలత్వంలో చేర్చబడ్డాను అని పౌలు గారు చెప్పారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు విస్తృతంగా వాక్యం చెప్తూ నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది. మనకి పావు గంట లేట్ అవుతుంది, వాళ్ళు డోర్ తీసేస్తారు కదా. వాళ్ళు తీయపోయి మీరే చూస్తూ ఉంటారు. దానొంక నా వంక దానొంక చూస్తే నాకు అర్థమైపోద్ది టైం అయిపోయినట్టుందని. దేవుని స్తోత్రం. ఇప్పుడు వీళ్ళకి టైం అయిపోయింది, వేరే చోట మీటింగ్ ఉంది, వెళ్ళిపోతుంటే ఇవాళ అటు ఇటు తేల్చాలి మీరు, కుదరదు అన్నారు వీళ్ళు. పాస్టర్ గారిని పట్టుకుని, అపోస్తులను పట్టుకుని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో మేము వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి నియమించబడ్డాం. చాలామందిని మేము మార్చాల్సి ఉంది, సంఘంలో ప్రకటించాల్సి ఉంది. బోల్డ్ ప్రాంతాలు, బోల్డ్ మీటింగులు ఉండిపోయినాయి. మా సమయం అయిపోతుందిరా బాబు, మీకు భోజనాలు పెట్టడానికి మేము సెట్ అవ్వము ఇంకా. అందుకని మీరే కొంతమందిని నాకు చెప్తే, ఆసక్తిగా ఎవరు ఉన్నారో ప్రకటించండి, ఆసక్తిగా ఉన్న వారిని నా దగ్గరికి తీసుకురండి, మేము వారిని నియమిస్తామని చెప్పారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అంటే, అక్కడ చదవండి అన్నమాట. ఒకసారి చదువుతారమ్మా. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి ఆ ప్రాంతాలు వేరు కనుక ఇద్దరు యూదులే, వాళ్ళకి పడట్లేదంట. ముఖ్యంగా ఈ విధవరాండ్రులు అంటే కొంచెం అనాథగా ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళని, రకరకాల వాళ్ళని, అక్కడ గొడవ ఏంటి చెప్పనా? భోజనాలు. స్తోత్రం. తిండి గోలేదు. భోజనాలు అంటే ఒక ఆయనకి లెగ్ పీస్ చేసాడంట. నాకు ఏమంటే ఎత్తలేదు అంటుంది ఇవిడ. ఒక్కోడే కోసారు. ఎన్ని లెగ్గలు ఉంటాయి? ఆడికి లెగ్గేసాడు, నాకు తలకేసాడు అంటుంది. అంటే ఇలాంటి గొడవలన్నీ కూడా అక్కడ ప్రబలం అయిపోతూ ఉంటే, ఏమన్నా అలా పక్షపాతం చూపిస్తున్నారండి. ఈ గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి, లేకపోతే ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని సరిగ్గా పట్టించుకుంటలేదు. భోజనాలు వాళ్ళనే పురమాయించుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకే రెండోసారి కూర వేస్తున్నారు, మాకు సాంబార్ తప్ప, అవసరమైతే సాంబార్ నీళ్ళు కలిపేస్తున్నారు తప్ప మాకు ఏం వేయట్లేదండి. కొంచెం చిన్న చూపు చూస్తున్నారు, భేదం చూపిస్తున్నారు, తక్కువ చేసే విధానం, అవమానం చేస్తున్నారండి. కూర వేయమంటే వేసాను కదా అన్నారు, వాళ్ళకి మాత్రం వేసుక మొక్క అంటున్నాడు అని చెప్పి తగ్గు వచ్చింది అక్కడ అపోస్తుల దగ్గరికి. అప్పుడు అపోస్తులు ఏమన్నారంటే, మేము వాక్యం బోధించాలి, చాలా పరిచర్య ఉంది, మీరు ఎవరైనా ఆసక్తిగా ఉంటే చెప్పండి, ఒక 7గురిని నేను నియమిస్తాను. మీ కొరకు ఈ భోజనాలు కానీ, లేకపోతే బల దగ్గర పరిచర్య చేయడానికి, సంఘంలో పరిచర్య చేయడానికి ఎవరు నియమిస్తున్నాడు? ఎంతమందినండి? 7 అని ఎందుకు అన్నాడంటే, 7 సంపూర్ణ సంఖ్య బైబిల్లో. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఆయన ఏమి జ్యోతిష్కాల దగ్గరికి వెళ్తే చెప్పింది కదా, అది ఆడుగురు నెట్టుకో, అక్షరం మార్చుకో, ముందు నీ పేరు దగ్గర ఎల్ల పెట్టుకో, ఎం పెట్టుకో, నీ బోల్డ్ వస్తుంది. ఆ బాపత కాదు ఇది. దేవుని స్తోత్రం. సంపూర్ణతను సూచించే సంఖ్య అది. కాబట్టి 7 వాళ్ళు పిలిచారట. పిలిచిన వాళ్ళు ఎవరున్నారట? చదవాలి. 7 ఎవరు? అది మొదటివాడు స్టెఫన్. రెండవవాడు ఎవరు? ఫిలిప్పు. ఫ్రోకోరు, నికానోరు, తీమోను, పర్నేనాసు, నికోలాసు. ఈ 7 అయితే సంఘ పరిచర్యకు మొట్టమొదటిసారిగా పరిచారకులను పెట్టిన సందర్భం ఇదే. హల్లెలూయా. వాక్యంలో వాక్య విధానం, వాక్యం చదివే విధానం కానీ లేకపోతే దాన్ని అర్థం చేసుకునే విధానం ఎలా ఉండాలంటే, ఒక ఆరాధన గురించి డిస్కషన్ చేయాలంటే బైబిల్లో మొట్టమొదటి ఆరాధన ఎక్కడ ప్రారంభమైందో దాన్ని బేస్ చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన గురించి మాట్లాడాలంటే ఆదికాండం 22వ అధ్యాయం చదవద్దమ్మా, చదవమన్నప్పుడు చదవండి. 22వ అధ్యాయం చదవాలి. ఆరాధన క్రమాలు, ఆరాధన ప్రారంభమైంది అక్కడే కాబట్టి అక్కడికి వెళ్ళి ఆలోచించాలి. స్తోత్రం. ధర్మశాస్త్రం గురించి తెలియాలనుకోండి, నిర్గమ 24వ అధ్యాయం చదవాలి. ధర్మశాస్త్రం యొక్క విధి విధానాలు అక్కడ ఉంటాయి. అలాగే యాజకుల గురించి తెలియాలనుకోండి, లేవి 9-10 ఈ 2 అధ్యాయాల్లో ఈ యాజకులు ఏ పని చేస్తారో తెలుస్తుంది. ఇప్పుడు పరిచారకుల గురించి ఆలోచన చేయాలంటే మొట్టమొదటిగా అపోస్తల కార్యం 6వ అధ్యాయం మాత్రమే. ఇందులో ఏర్పరచబడిన వాళ్ళు 7 2 పేర్లు చెప్పబడిన అనేక పలుమార్లు వాళ్ళ పేరు ప్రస్తావనకు వచ్చింది. 2 ఒకటి స్టెఫను, 2 ఫిలిప్. మిగతా వాళ్ళ గురించి అక్కడక్కడ ఉన్న వాళ్ళు ఎదిరించారని, వాళ్ళు సనుగుకున్నారని, చెప్పిన పనికి చేయకుండా, నియమించిన పని చేయకుండా వాళ్ళు రకరకాలుగా నిందలు మోపారని, సంఘం మంచిది కాదని ప్రచారం చేసినట్టు అక్కడక్కడ కనబడుతుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం ఈ 2లో ఒక వ్యక్తి గురించి ధ్యానం చేయబోతున్నాం. అతని పేరేంటి? స్టెఫనుకు ఈ భోజనాలు వడ్డించడానికి, బల్ల దగ్గర పనిచేయడానికి ఆ రోజు ఇలాంటి గొడవలు మరొకసారి ఉత్పన్నం కాకుండా 7 నియమించారు. ఆ 7లో మొట్టమొదటి వాడు స్టెఫన్. స్తోత్రం. స్టీఫెన్ అంటారు ఇంగ్లీష్లో కదా. ఈ స్టెఫను నియమించబడుతున్నదేమో భోజన పరిచర్య చేయడానికి, కానీ ఇతను ఎలా ఉన్నాడట నియమించబడే సమయానికి అంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్నాడట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ భోజనాలు వడ్డించడానికి, సంఘ పరిచర్య చేయడానికి ఎన్నుకొనబడిన వ్యక్తి 5 అంతల నింపుదలతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందులో ఒక్కొక్కటి చూద్దాం. ఒకటి, అతను జ్ఞానముతో నిండుకున్నాడు. మొదటిది ఏంటి? రెండవది ఏంటి? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. 2, 3 కిందకి రండి. 8, అతను కృపతో నిండుకున్నాడు. 4, బలముతో నిండుకున్నాడు. 5, మంచి పేరు కలిగిన వ్యక్తి. ఈ 5 నింపుదలలో కలిగిన వ్యక్తి. ఒకసారి స్తోత్రం అమ్మా. హల్లెలూయా. నాకు చూడండి, చదువుకోకండి, ఇక్కడ ఇంటికి వెళ్ళి చదువుతారు కానీ ప్రార్థన అయ్యేటప్పుడు కంగారు వచ్చాను తప్ప ఇక్కడ చదువుతారండి తాయితీగా చెప్పిందేనండి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఈ స్టెఫను 500 నింపుదల కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, బలము, దేవుని బలముతో నిండినవాడు, దైవికమైన కృపతో నిండినవాడు. ఇన్ని నింపుదల కలిగిన వ్యక్తి ఎక్కడ నియమింపబడ్డాడట? భోజనాల దగ్గర. ఈ కాలంలో అలాంటి వ్యక్తిని పెడితే చేస్తాడండి? చేస్తాడా? ఇలాంటి వ్యక్తిని సహజంగా చెప్పాలంటే సంఘ పరిచయం చేయడానికి, లేకపోతే పులిపిటి మీద నిలబడటానికి నియమిస్తారు మామూలుగా అయితే, వాక్యం తెలిసినోడు కనుక. కానీ అతన్ని భోజనాల దగ్గర వడ్డించమన్నప్పుడు ఈ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంతోషంగా వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అతను విధేయత కలిగిన వాడు. హల్లెలూయా. పరిచారకుడు, మొదటగా పరిచారకులు ఏం కలిగి ఉండాలండి? విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉంటే నిన్ను ఎవరు ఏమన్నా సరే పట్టించుకోను. ఆమేన్. ఎవరు చూడుపోడు మాట్లాడినా, ఎవరు కించపరిచే మాట్లాడినా, ఎవరు నిన్ను తక్కువగా చులకనగా మాట్లాడినా నువ్వు దాన్ని పట్టించుకో. స్తోత్రం. విధేయత కలిగిన స్టెఫను జీవితంలో 3 విషయాలు మనం చూద్దాం. మొదటిది అతని పరిచర్య ప్రారంభం ఎలా ఉంది. రెండవది అతని పరిచర్య కొనసాగింపు ఎలా ఉంది. మూడవది అతని పరిచర్య ముగింపు ఎలా ఉంది. దేవుని స్తోత్రం. మొదటిది పరిచర్య, ప్రారంభ పరిచర్య ఎలా ఉంది అంటే, పరిచర్యలో అతని ప్రారంభం ఎలా ఉంది అంటే, అతను ఎప్పుడు వచ్చాడు సంఘంలోకి అంటే, సంఘం చాలా బాగున్నప్పుడు కాదు, సంఘం వృద్ధి చెందినప్పుడు కాదు, సంఘం అన్ని రకాల స్థితిగతులు కలిగి గొప్ప పేరు కలిగిన ఆ పరిస్థితులు కాదు. అతను వచ్చినప్పుడు సంఘము ఇబ్బందుల్లో ఉంది. దేవుని స్తోత్రం. ఎలాంటి సమయంలో పరిచారకుడు వచ్చాడు అతను? సంఘం శ్రమలో ఉంది. 8వ అధ్యాయంలో మనం చదువుతాం. గొప్ప శ్రమ సంఘానికి. సంఘం నిందించబడుతూ ఉంది, సంఘం అపనిందల పాలవుతుంది, సంఘాన్ని అనేక మంది దూషిస్తూ ఉన్నారు, సంఘాన్ని అనేక మంది ఎదిరిస్తూ ఉన్నారు, ఇది తప్పని చెప్తున్నారు. ఇలాంటి భావజాలం కలిగిన సమయంలో అతను మొట్టమొదటి క్రైస్తవ సంఘానికి, మొట్టమొదటి సంఘానికి అతను పరిచారకుడిగా ఏర్పరచబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని ప్రారంభం ఎలా ఉందట? శ్రమలో ఉన్నప్పుడు వచ్చాడు. రెండవది, అతను జ్ఞానముతో, ఆత్మతో నిండుకొని వచ్చాడు. అతనికి సమస్తము తెలుసు. సంఘాన్ని అప్పచెబితే నడిపించగలిగే సమర్థత ఉంది అతని దగ్గర. కానీ పాస్టర్ గారు, రే ఆ కుర్చీ తీసి అక్కడేటు అంటే విధేయతగా చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతని ప్రారంభ దశ ఎలా ఉందో తెలుసా? విధేయత కలిగిన వాడిగా పరిచర్యలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అతని సామర్థ్యం చాలా ఎక్కువ. కానీ అతని సామర్థ్యాన్ని అణుచుకుని అందరి దగ్గర గర్వంగా లేకుండా, గొప్ప మాటలు మాట్లాడకుండా, అపోస్తులు లేదా సంఘస్థులు ఏం చెప్తే ఆ పని చేస్తూ అతను క్రమబద్ధీకరణ చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతని పరిచర్య కొనసాగింపు ఎలా ఉందో చూస్తే కనుక, మొట్టమొదటిగా 8 చదువుతారా? 8 అధ్యాయం కదమ్మా, 6, 8. స్టెఫను కృపతోను బలముతోను అప్పుడు ఎవరు తెలుగు రావట్లేదమ్మా. అప్పుడు లిబెర్తీనులదా అనబడిన కురేనీయుల సమాజంలోను
ఆ, ఆ, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను పరిచారకుడే, కానీ బయట అతను ప్రార్థన చేస్తే మహత్కార్యాలు జరుగుతున్నాయట. దేవుని స్తోత్రం. అతను ప్రార్థన చేస్తే అనేక సూచక్రియలు జరుగుతున్నాయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన పేర్లు ఉన్నాయి కదా, తిబెర్తునోదా అనే ఒక గుంపు, ఇంకా కురేనీయులు అనే సమాజం ఒక గుంపు, అలెగ్జాంద్రియ ఒక గుంపు, కిలికియా నుండి వచ్చిన వాళ్ళు, ఆసియా నుండి వచ్చిన వాళ్ళు కూడా, ఈ గుంపులన్నీ కూడా ఈ జ్ఞానం కలిగిన స్తెఫను పట్టుకున్నారట. ఇతను ఎలాగైనా లాగేయాలి వెనక్కి, ఇతను ఎలా అయినా ఓడించాలి అని వాళ్ళ ధర్మశాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాళ్ళు ఇతని దగ్గరికి వచ్చి తర్కం చేశారట, తర్కిస్తున్నారట, డిబేట్స్ పెడుతున్నారట. కానీ ఎంతమంది వచ్చినా సరే ఈ వంటలు వడ్డించే వ్యక్తి బయట ఎలాంటి స్థితి కలిగి ఉన్నాడంటే ఒక్కొక్కరిని ఓడిస్తున్నాడట. ఆత్మను కలిగి అతని శక్తిని, అతని జ్ఞానాన్ని వీళ్ళు ఎదిరింపలేకపోతున్నారట, ఎవ్వరు ఓడించలేకపోతున్నారట అతను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గుంపులన్నీ కలిసి ఎక్కడ డిబేట్ పెట్టినా, ఎక్కడ చర్చ పెట్టినా ఓడిపోతూ ఉన్నారు. అందుకని వాళ్ళందరూ కలిపి, రే మన రాజుగారి దగ్గర తీసిపోదామండి, ఈయన జయించలేము, మనం మామూలు జ్ఞానం కాదు ఇది, ఈయన చంపించేద్దాంరా అంటే, మరి ఎలాగండి బాబు, చంపేయాలంటే ఏదో కారణం కావాలి కదండి. ఏం కారణం అక్కర్లేదురా? యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రాన్ని, మోషే యొక్క ఆచారాలు పాడు చేసేస్తున్నారు. యేసుక్రీస్తు మోషే నియమించిన ఆచారాలను పాడు చేసేస్తున్నాడు, పాడు చేశాడు, ఆ ఆచారాలు ఇంకా పాటించకండి అని ఇతను చెప్పడం మేము విన్నామని దొంగ సాక్ష్యాలు పురమించుకున్నారు. ఏమన్నట చెప్పాలి, ఒక ముక్కలో చెప్పాలంటే మోషే ఆచారాలు మనం పాటించక్కర్లేదని చెప్తున్నాడట. ఎవరు అమ్మ చెప్పాలి? స్తెఫను చెప్తున్నాడట. ఈ మాటను పురమాయించి వినలేనోళ్ళని కూడా దొంగ సాక్షులు పెట్టుకుని అతని సమాజం మందిరంలోకి తీసుకెళ్ళిపోయి, అక్కడ ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయి, అయ్యా ఈ స్తెఫను అనే కుర్రోడు ఈ ధర్మశాస్త్రం, మోషే నియమించిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది పాటించకూడదట, కొత్త రూల్స్ చెప్తున్నాడండి, మన ఆచారాలని, మన పనుల్ని పాడు చేస్తున్నాడు ఇతను. ఇలాగా చేయటమే కాదు, ఇతను ప్రకటన కూడా చేస్తున్నాడు, సంఘాలు అనేక మందిని బోధించి మతం మార్చేస్తున్నాడు ఇతను చెప్పగా మేము విన్నాము అని దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు అక్కడ. హల్లెలూయా. చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు, అతన్ని ఎదిరించలేకపోతున్నారు. కారణం ఏంటంటే దైవికమైన శక్తిని కలిగి ఉన్నాడు అతను. దేవుని స్తోత్రం. దేవుని కృపతో నిండుకుని ఉన్నాడు, దేవుని జ్ఞానముతో నిండుకుని ఉన్నాడు, దేవుని బలముతో ఉన్నాడు, అభిషేకంతో ఉన్నాడు. అతని ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు. పనిచేసేదేమో పరిచర్య, చిన్న పరిచర్య, భోజనాలు వడ్డించిగాడు అక్కడిక్కడ బలాల దగ్గర పరిచర్య చేస్తున్నాడట. కానీ అతని వాక్య విధానం ఎలా ఉందంటే సేవకులకే అదొక బోధ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఏమా స్తెఫన్, నువ్వు చేసేదేంటి? ఈ ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్నావేంటి అని అడిగితే 7వ అధ్యాయం నుంచి 2వ వచనం నుంచి ఇంచుమించు 52 వచనాలు అతను వాళ్ళతో చెప్తున్నాడు. ఎవరైతే అడిగారో ఆ సమాజ మందిరంలో, ఆ కోర్టులో ఆ రాజుకి, అక్కడ ఉన్న వారికి చెప్తున్నాడు. అతను ప్రసంగం చేస్తున్నాడు. ప్రసంగం ఇది బైబిల్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ మెసేజ్ ఇది. దేవుని స్తోత్రం. అంటే సేవకులుగా అనేక మంది ఉన్నారు, అపోస్తులుగా ఉన్నారు, కానీ ఇతని జ్ఞానాన్ని అంచనా వేయలేదు ఎవరు. ఇక్కడ చదివితే 7వ అధ్యాయం 2వ వచనం నుంచి 52వ వచనం వరకు అబ్రహాము గురించి చెప్పాడు.
తర్వాత ఇస్సాకు గురించి చెప్పాడు, యాకోబు గురించి చెప్పాడు, అతని 12 మంది పిల్లల గురించి చెప్పాడు. ఆ తర్వాత యోసేపు గురించి చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ గురించి చెప్పాడు. ఆ తర్వాత మోషే గురించి చెప్పాడు. ఆ తర్వాత యెహోషువ గురించి చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ ఒక్కొక్కరి అంటే ఈ క్రమమంతా చెప్పుకొస్తూ చివరికి సొలొమోనుతో ముగించాడు. దేవుని స్తోత్రం. ప్రవక్తల గురించి మాట్లాడాడు. ఇతని జ్ఞానం చూస్తే బైబిల్ మొత్తం ఈ అధ్యాయంలో పెట్టేశాడు అనిపిస్తుంది. ఆదికాండము నుంచి ఇంచుమించు మలాకీ గ్రంథం వరకు ఉన్న నిబంధన అంతా, పాత నిబంధన అంతా కూడా సింపుల్గా క్రమంగా చెప్పుకెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఈ మెసేజ్ చూస్తున్నప్పుడు అతనికి ఏమి కలిగి ఉన్నాడంటే అతను వాక్యం నెరిగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను చరిత్ర తెలిసినవాడు. అతడు భక్తిపరుల జీవితాలు చదివినవాడు, సమస్తము ఎరిగినవాడు. ఈరోజు అక్కడ మాట్లాడుతున్నాడు, అయ్యా మీరు చేస్తున్నది ఏమిటి, ఎందుకు ఇంకా అజ్ఞానంలో ఉన్నారు మీరు, మూర్ఖులారా అని పిలుస్తున్నాడు. అంతమందిని దైవికమైన బలముతో ఎదిరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతని పరిచర్య ఎలా సాగుతుందో తెలుసా? జ్ఞానముతో మూర్ఖుల నోరు మూయించేటట్టు అనేక మందికి అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్యకరాలు చేస్తూ, దేవుని పక్షంగా నిలబడి పెద్దలను సైతం ఎదిరిస్తూ, జ్ఞానులను ఎదిరిస్తూ, ధర్మశాస్త్ర ఉపదేశకులను ఎదిరిస్తున్నాడు. అతని ముందు ఎవ్వరు నిలబడలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య ఇక్కడేమో ఎంత పరిచర్య చేస్తూ మందిరానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటున్నాడంటే సాత్వికుడుగా ఆ బల్ల దగ్గర పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒక పాస్టర్ గారు, ఒరే నాకు మీటింగ్ ఉంది, వచ్చే వారం ఇంకో పాస్టర్ గారు వస్తారు, అతను వాక్యం చెప్తాడు, నువ్వు నడిపించమంటే అతను చర్చికి రాలేదంట. ఎందుకు తెలుసా? అంటే మాకు రాదా వాక్యం, మేము చెప్పలేమా, ఇప్పుడు ఆయన ఏమన్నా తీసుకురావాలా అని కోపం చేసుకున్నాడట. హల్లెలూయా. పరిచర్య నియమించబడాలి. స్తోత్రం. పరిచర్య దైవికమైన ఈ అపోస్తలులు లేకపోతే సేవకులు ఏ పని నీకు నిర్ణయించబడితే ఆ పనికి నియమించినప్పుడు నీకెంత సామర్థ్యమే ఉన్నా ఈ స్తెఫనులాగా పనిచేయాలి. దేవుని స్తోత్రం. ఇతని సంఘానికి మొట్టమొదటి, క్రైస్తవ సంఘానికి మొట్టమొదటి పరిచారకుడు. ఇతను సేవకుడి కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్న, పరిశుద్ధాత్మ అనుభవం ఉన్న, బలముతో ఉన్న, కృపతో నిండుకుని ఉన్న, మంచి పేరే సంపాదించుకుని ఉన్న ఇతని పరిచారకుడిగానే చనిపోయాడు. దేవుని స్తోత్రం. కానీ అనేక మంది సేవకుల కంటే కూడా ఈ పరిచారకుడు, ఈ పరిచర్య నిలిచి ఉంది ఈ 2000 సంవత్సరాలు కూడా. స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మా? పరిచారకుడు తగ్గింపు కలిగి ఉండాలి. పరిచారకుడు వాక్యం తెలిసి ఉండాలి. పరిచారకులు ఎలా ఉండాలి? అనుకో కలిగి ఉండాలి. పరిచారకులు సమాధానం చెప్పేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. పరిచర్య చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి ఆ అనుభవం, ఆ జ్ఞానం ఇప్పుడు లేకపోయినా నేర్చుకున్న వారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచారుల గురించి ఒక ఆయన ఒక మాట చెప్పాడు. అదేంటంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, కూరలో కరివేపాకు వేసాం, కూరలో ఉప్పు వేసాం. ఈ కరివేపాకు ఏంటంటే అడావిడి చెయ్యమంటుంది. నూనె వేసేటప్పుడు మంచి అడావిడిగా ఉంటుంది. చారులో అయినా తేలిపోద్ది, దేంట్లో వేసినా పైకి కనపడ. షోయింగ్ ఎగ్జిబిషన్ బ్యాచ్ ఇది. ఇప్పుడు ఈ కరివేపాకు బ్యాచ్ ఉంటారు పరిచర్య సంఘంలో విశ్వాసులు. ఈ కరివేపాకు బ్యాచ్ ఏంటంటే ఫోటోలు దిగటానికి, షోయింగ్ చేయడానికి, ఎగ్జిబిషన్ పెట్టడానికి. 10 మందిలో నేను ఈ పని చేస్తున్నాను అలా అనాలి. అనకపోతే మళ్ళాడు చర్చికి రారేళ్ళు. పాస్టర్ గారు మర్చిపోయినా పొరపాటున చేసిన పని చెప్పలేదు అనుకోండి, మళ్ళాడు కనపడరు. అందరి పేర్లు చెప్పాడు, నా పేరు చెప్పలేదు అంటాడు.
దేవుని స్తోత్రం. ఇంకో పరిచర్య ఏంటంటే ఉప్పు పరిచర్య. ఉప్పు వేస్తే కరిగిపోద్ది. కనపడుతుంది ఉప్పు అమ్మా? కనపడుతుంది. వేస్తే కరిగిపోద్దా? కరిగిపోద్ది కదా. ఇప్పుడు ఉప్పు లేకుండా మీకు ఒక కూర ఇచ్చారనుకో, ఏం చేస్తారు? ఏం చెప్తారు మీరు? ఉప్పు లేదు అంటారు. ఉప్పు కనపడుతుందా అమ్మా? కనపడుతుందా? ఉప్పు కనపడదు. కానీ కనపడకపోయినా మీరు అడుగుతారు. ఎందుకని? దాని క్రియ అలాంటిది. దేవుని స్తోత్రం. ఈ పరిచర్యలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి కరివేపాకు పరిచర్య, కరివేపాకు బ్యాచ్. 2 ఉప్పు బ్యాచ్. బయట నానా పరిచర్య చేసి కనపడకుండా చూస్తారు. దేవుని స్తోత్రం. ఇది దైవికమైన పరిచర్య. స్తెఫను నేర్పుతున్న పరిచర్య అది. బయట అనేక మందిని ఎదిరిస్తున్నాడు. బయట కృపతో నిండుకుని ఎదిరిస్తూ ఉన్నాడు. అనేక మందిని దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని విరివిగా ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా దీనంగా తగ్గించుకుని ఆ అపోస్తులు దేని మీద అయితే నియమించారో ఆ పని చేస్తున్నాడు. ఇక్కడేం కనపట్లేదు. సంఘంలో నా పేరు రావాలని కోరుకోవట్లేదు. కొంతమందికి మైక్ ఇవ్వకపోతే బాధ, కొంతమందికి పేరు చెప్పకపోతే బాధ, కొంతమంది ఇంకొకరిని పొగిడితే బాధ. ఆయన పొగిడారు, మరి నేనేం చేయను? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కరివేపాకు సుయ్యమంటది, కయ్యమంటది, అడవిడి చేద్ది. తీసినప్పుడే తినేటప్పుడు ఏం చేస్తారు? పక్కన పడేస్తారు. ప్రభు కూడా చెప్తున్నాడు అది. ఇలాంటి పనికి మళ్ళీ పరిచర్యలు వద్దురా, పక్కన పడేస్తానని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఉప్పు ఆ సారాన్ని ఇస్తుంది కదా. ఉప్పు లేకపోతే కూడా నీకు తెలిసిపోద్ది. కానీ కనపడందేమో నీకు తెలిసిపోతుంది. కరివేపాకు వేసిన ఇప్పుడు నీకు ఆరారాదు. ఇప్పుడు కోడి మాంసం కూరలు నాకు కరివేపాకు పడలేదు అంటావు నువ్వు, ఉప్పు లేకపోతే అంటావు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ పరిచారకుడైనా సరే క్రియ ద్వారా పరిచర్యను ఫలింపజేయాలి. దేవుని స్తోత్రం. క్రియలు చేయాలి. పేరు కోసం కాదు, ఉద్దేశాల కొరకు కాదు, ఎవరు పొగుడుతారని కాదు, ఎవరు బహుమతులు ఇస్తారని కాదు, ఎవరు మెచ్చుకుంటారని కాదు. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు. దేవుని స్తోత్రం. మనుషులు మెచ్చుకుంటారు, రేపు తేడా వస్తే నేను తిడతారు కూడాను. ఆమేన్. స్నేహితులు ఎందుకు ఇడిపోతారు తెలుసా? బాగున్నప్పుడు మెచ్చుకుంటారు, బాగపోతే పనికి మళ్ళీ అంటారు కదా, అనరమ్మా? కాబట్టి ప్రభు మెచ్చుకుని వారు యోగ్యులు. ప్రభు ద్వారా మెప్పు పొందాలి మనం. ప్రభువుకి కనబడే క్రియలు మనం చేయాలి. పరిచర్య సాత్వికంతో చేయాలి. పరిచర్య ఎంతగా ఎవరు చేయాలి చెప్పండి నాకు. నియమింబడిని 7 చేయాలా అమ్మా? చెప్పాలి మీరు. ఇక్కడ సీక్రెట్ ఉంది ఒకటి. అందరు చేయాలా? 7 చేయాలా? 7 ఎందుకు నియమించబడ్డారు? ఏ పరిచర్యకి అమ్మ చెప్పాలి. ఎందుకు నియమించబడ్డారు? అది కూడా తెలియదమ్మా. ఎందుకు? భోజనాలు వడ్డించడానికి. హల్లెలూయా అమ్మ. అర్థం అవ్వలేదా? ఎందుకు నియమించబడ్డారు వాళ్ళు? వీళ్ళు కాదు, వాళ్ళు అమ్మా. బళ్ళ దగ్గర పని చేయడానికి, పరిచర్య చేయడానికి కదా. చదవండి ఒకసారి.
ఉమ్, బహుగా విస్తరించెను. ఉమ్, మరియు యాజకులలో ఉమ్, అనేకులు విశ్వాసములోకి లోబడిరి. ఉమ్. వాళ్ళు ఇక్కడ చదవండి. ఉమ్, అపోస్తలులు ఏమంటున్నారంటే, మేము వాక్యం బోధించటం అని ఆహారము విడిచిపెట్టుట యుక్తము కాదు. అది దేనికి నియమించాలంటే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు నియమించాల్సి వచ్చిందంట? ఆహారం వాళ్ళనే బోధించమంటున్నారంట, వడ్డించమని చెప్తున్నారట. ఎందుకని? వీళ్ళు గొడవల కింద ఉన్నారండి, కొంచెం దరుపులు చూసుకుంటున్నారు, వీళ్ళు పక్షపాతం ఉన్నారు, మీరే మీ చేతుల మీద వడ్డించేసి వెళ్ళిపోండి అని అపోస్తలులు చెప్తున్నారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఏ పరిచర్య అయినా కూడా దేనికి మనం నియమించబడ్డామో ఆ పని చేస్తూ, నియమించబడింది కేవలం వీళ్ళు భోజనాలు వడ్డించడానికి, బల్ల దగ్గర పనిచేయడానికి, పరిచర్య చేయడానికి మాత్రమే. కానీ స్తెఫను చేస్తున్నది ఏమిటి? అనేక మంది జ్ఞానులతో, అనేక మంది సైన్యాలతో తర్కవాదం చేస్తున్నాడు. దానికి నియమించారా వాళ్ళు? నియమించారా? నియమించలా. కానీ బాధ్యత కలిగి ఉన్నాడు. ఏ జ్ఞానం అయితే, ఏ తలాంత అయితే దేవుడు మనకిచ్చాడో, నిత్యంగా ఆయన సన్నిధి కొరకు, ఆయన రాజ్యం కట్టడం కొరకు నిత్యంగా వాడుకుంటూ ఉన్నాడు. బయట పరిచర్య చేస్తున్నాడు. అనేక మంది వ్యతిరేకమైపోయారు ఆయనకి. అయినా కానీ సమాజ మందిరంలో యాజకులను ఎదిరిస్తున్నాడు. అతను నిలబడుతున్నాడు. నేను చెప్పింది సత్యమని బోధిస్తున్నాడు. ఈ ధర్మశాస్త్రం తప్పని చెప్తున్నాడు. మీ ఇష్టానుసారంగా మీరు ఆచారాలకు లాక్కి వెళ్ళిపోయారు ధర్మశాస్త్రాన్ని. మీకు పేరు కోసం, గొప్పల కోసం, పదవుల కోసం ఉన్నారు తప్ప దేవుని కొరకు రాజ్యం కట్టేవారు కాదు మీరని వారిని ఎదిరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, అతను కష్టకాలంలో పరిచర్య ప్రారంభించాడు, పరిచర్యకు వచ్చాడు. రెండోది, దేవుని రాజ్యం కట్టడానికి అనేక మందిని ఓడిస్తూ, తన జ్ఞానముతో, దేవుడిచ్చిన జ్ఞానముతో వారిని ఎదిరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మూడవదిగా చెప్పాలంటే, అద్భుతమైన వాక్యం తెలిసిన వాడు, అద్భుతంగా దేవుని ధర్మశాస్త్రం ఎరిగినవాడు, అతని జీవితంలో ప్రవక్తలందరినీ ఎరిగినవాడు. అతను 7వ అధ్యాయంలో ఆ ప్రసంగం వింటే, ఒకే ఒక్క ప్రసంగం, అతను పరిచయం చేసింది 1 సంవత్సరమే, ఎక్కువ సంవత్సరాలు కాదు. కానీ 2000 సంవత్సరాలు దాటి ఇప్పటికీ కూడా అతని పరిచర్య ఫలము ఇప్పుడు నిలిచి ఉంది. దేవుని స్తోత్రం. అతని ద్వారా రక్షించబడిన వాళ్ళు అనేక మంది క్రీస్తు కొరకు ప్రాణత్యాగం చేశారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, బైబిల్ అంతా ఒక్క అధ్యాయాన్ని కవర్ చేశాడు అతను. అంత జ్ఞానం కలిగి, అంటే బోరు కొట్టకుండా ఎక్కడ కూడా ఆ దైవికమైన గొప్ప లక్షణాలు వారికి బోధిస్తున్నాడు. 1 ప్రవక్తలు తెలుసు, 2 భక్తులు తెలుసు, 3 చరిత్ర తెలుసు, 4 ఈ వాక్య సారాంశం అంతా క్రీస్తే, పాత నిబంధన అంతా క్రీస్తే అని బోధించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. అతని ముఖం చూశారంటే ఒకసారి, దేవదూత ముఖం వల్ల వెలిగిపోతుందంట. ఎవరిని? వీళ్ళందరూ చంపేద్దామని చూస్తున్నారు కదా ఆ కోర్టులోనే. అలా ఆయన ముఖం చూసాడంట. ఆయన ఎదిరిస్తున్నాడు. వాళ్ళని ఎదిరించినప్పుడు వారందరూ కలిపి మాట చదవండి ఒకసారి, చివర ఉంటుంది. దేవదూత ముఖం వలె అంత ప్రకాశించే విధంగా ప్రభు కొరకు పరిచర్య చేస్తున్నాడు. పరిచర్యకు సమర్పణ చేసుకున్నవాడు, పరిచర్య కొరకు తన జీవితాన్నైనా ప్రాణత్యాగమైనా చేయడానికి సిద్ధపడినవాడు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవట్లేదు. నాకు జ్ఞానం తెలుసు కాబట్టి నేను ఆ పని చేస్తాను అంటలేదు. బయట చేస్తున్నాడు. తను చేయవలసిన పనంతా ప్రభు కొరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు. సంఘానికి నియమించబడిన పని కూడా తను నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అతను పరిచర్య ఎలా ముగించాడు అంటే, ఎప్పుడైతే మీరు మూర్ఖులరా, మీరు ఇంకా మారరా అని ఎదిరించాడో వాళ్ళందరూ రౌండప్ చేశారు. ఆయన చంపాలి ఇతన్ని అని రాళ్ళు తీసుకున్నారు.
రాళ్ళు పెట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క రాయి వేస్తూ ఉన్నాడు. రాళ్ళు వేస్తూ ఉంటే అక్కడ రాస్తున్న మాట, అతను ఆకాశం వైపు తేరి చూశాడు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఎందుకు ఇంత బలముగా పరిచయం చేస్తున్నాడు? ఎందుకు ఇంత తెగించి ఉన్నాడు? ఎందుకు అతని ముఖం ప్రకాశిస్తుంది? ఎందుకు ఆత్మతో జ్ఞానంతో నిండుకొని ఈ ప్రభుకు రాజ్యాన్ని కట్టడానికి ఉన్నాడు అంటే, అతను పైకి చూచేవాడు, ఆకాశం వైపు దేవునితో అనుసంధానమైన వాడు. దేవుని స్తోత్రం. ఓ పక్క ఏమో చుట్టూ జనం రాళ్ళు పెట్టి కొడుతున్నారు, అతని కన్నులు దేవుణ్ణి చూస్తున్నాయట. దేవుని స్తోత్రం. ప్రపంచంలో మొట్టమొదటిసారి భూమి మీద ఉన్నవాడు కొరకు పరలోకం తెరవబడింది. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అతను చేసిన అతను ఎవరు? అతనేమి బిషప్ కాదు, ప్రవక్త కాదు, అపోస్తలుడు కాదు, గొప్పవాడు కాదు, పరిచారకుడిగా నిలబడినవాడు, నిలబెట్టుకున్నాడు, నియమితుడైన వాడు. కానీ అతన్ని ఒక్క దెబ్బ పడేటప్పటికి పరలోకం తెరవబడింది. దేవుని స్తోత్రం. అతను కన్నులెత్తి చూస్తే యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనట్టు నిలబడి ఉన్నట్టు చూశాడట. దేవుని స్తోత్రం. ఇప్పుడు సహజంగా కొడుతున్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఎవరు రాడు పెట్టి కొడుతున్నారో తప్పించుకుందాం కదా, ఏ రాడు ఎక్కడ తగలేదో తెలియదు కదా అని మనం ఏం చేస్తాం? తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. కనీసం చేతులు అడ్డు పెట్టుకున్నా అటు ఇటు చూస్తాం కదా. అతను కొడుతూ ఉంటే ఆకాశం వైపు తేరి చూశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా, బాబోయ్ మీ కాళ్ళు పట్టుకుంటానికి ఎప్పుడు చెప్పను, తప్పైపోయిందండి, ఏదో తెలియక చెప్పాను, మీ కాళ్ళ మీద పడతాను నేను, ఇంకెప్పుడు మాట్లాడండి అనాలి మామూలుగా అయితే. కానీ అతను దేవుని కాళ్ళ మీద పడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మోకరించాడండి. చర్చికి వచ్చి కూర్చుని ఒక నిమిషం మోకరించడం మనకు సహకారం అవట్లా. ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నారు. నిజంగా బాగోపోతే ఓకే, కనీసం ఒక 10 నిమిషాలు మనం మోకరించడానికి ఇష్టపడట్లేదు కదా. అతను కొడుతున్నప్పుడు మోకరించాడు. దేవుని స్తోత్రం. కొడుతుంటే ఈడి కాళ్ళ మీద ఆడి కాళ్ళ మీద పడటం కాదు, ఆ దేవుని కాళ్ళ మీద పడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా సరే ఆయన కాళ్ళ మీద పడితే నువ్వు ఎవడి కాళ్ళ మీద పడక్కర్లేదు. ఇది ఒక పాలసీ. ఇది దేవుడి దగ్గర ఏడిస్తే నువ్వు బయట ఏడక్కర్లేదు. ఆమె ఎవరికి చెప్పుకోవాలండి? ఈ క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ఒక పరిచారకుడు. ఇతను ఏదో పెద్ద ప్రవక్త కాదు కదా, ఆఫ్టర్ ఆల్ పరిచారకుడిగా పెట్టుకున్నవాడు. ఒక మాదిరి చూపిస్తున్నాడు. అతని క్రియలు కనబడుతున్నాయి, అతని క్రియలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. మోకరిస్తూ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని? అది ఇది యేసుక్రీస్తు శిలువలో చూపిన మాదిరి. ఆమేన్. హల్లెలూయా. పరిచారకులుగా ఉండవలసిన మనం, శిష్యులను తయారు చేయవలసిన మనం నేర్చుకోవాల్సిన మాదిరి ఏమిటంటే, కొడుతుంటే ఆకాశం వైపు చూస్తూ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, వారి మీద ఈ పాపం మోపొద్దు. ఎవరి మీదంట? అమ్మా, కొడుతున్న వారిని క్షమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనకు కూడా ఉందా రూలు? మిమ్మల్ని హింసించే వారి కొరకు, నీ శత్రువు కొరకు, శత్రువుని ఏం చేయాలి? క్షమించాలి. పోవాలని ప్రార్థన చేయకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇతను చేస్తున్న పని, శత్రువుని క్షమిస్తున్నాడు, శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ నిరపరాధిని నిర్నిమిత్తం కొడుతున్నారు, అయినా కానీ ఈ పాపం వీరి మీదకి వెళ్ళకూడదయ్యా, వీళ్ళు రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం. ఇంకేం చేస్తున్నాడట? యేసుక్రీస్తు వలె క్షమించిన వాడు, యేసుక్రీస్తు వలె వారి కొరకు ప్రార్థన చేసిన వాడు, యేసుక్రీస్తు వలె
తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. ఓ పక్క కొడుతున్నారు, భయంకరమైన మాట్లాడుతున్నారు. ఇదంతా వదిలేశాడండి, దేవునితో అనుసంధానం అయిపోయాడు. ఆ పరిస్థితుల్లో మోకరిస్తున్నాడు. కంటికి తగులుతుందో పంటికి తగులుతుందో అని చేతులు అడ్డు పెట్టుకోకుండా 2 చేతుల పైకెత్తి ప్రభువుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిచారకుడి యొక్క లక్షణం అది. పరిచారకుడు ఉండవలసిన ఒక గురి అది. ఈ స్టెఫను క్రైస్తవ సంఘములో లేదా క్రొత్త నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి పరిచారకుడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఈ స్టెఫను సంఘానికి మొట్టమొదటి పరిచారకుడు. ఈ స్టెఫను మొట్టమొదటి హతసాక్షి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు మూసుకోండి. పరిచర్యకు ఏర్పరచబడినవాడు ఈ మధ్యాహ్నం ప్రభు పరిచర్య ఎలా చేయాలో, పరిచర్య అంటే ఏమిటో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అతను ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానంతో నిండుకున్నవాడు, బలముతో నిండుకున్నవాడు, దేవుని కృపతో నిండుకున్నవాడు ఈ మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్నాడు. పరిచర్య ఎలా చేయాలట? విధేయత కలిగిన వాడు, 5 నింపుదల కలిగిన వాడు, తగ్గించుకుని దేవుని మందిరములో పరిచర్య చేస్తూ ఉన్న వ్యక్తి. ఇదిగో అనేక మందిని ప్రార్థన చేస్తూ ప్రభు రాజ్యం కొరకు కడుతున్నాడు. బయటికి వెళ్ళి నాకు ఈ పని నియమించారు కాబట్టి నేను ఈ పని నాకు చెప్పలేదు కాబట్టి నేను చేయను అనుకోవట్లా. మహత్కార్యాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు. అనేక మంది గుంపుల్ని ఎదిరిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, అతని వాక్యం తెలిసిన వాడు, ప్రవక్తలు తెలిసినవాడు, వాక్య క్రమం తెలిసినవాడు. కష్టంలో కొడుతున్నప్పుడు, అతని చిత్రవధ చేస్తున్నప్పుడు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నాడు. పరలోకం తెరవబట్టి చూస్తున్నాడు. దేవుని కుడి పార్శ్వమున యేసయ్యను చూస్తున్నాడు. రాళ్లతో కొడుతున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ పాపం వారి మీద వద్దయ్యా, క్షమించయ్యా, ఇదిగో నా ఆత్మను చేర్చుకోమని మోకాళ్ళ మీద పడ్డాడు. యేసయ్య మాదిరిని కనపరిచినవాడు, యేసయ్య మాదిరిని నెరవేర్చినవాడు. శ్రమలో సంఘం ఉండగా పరిచర్యలకు వచ్చినవాడు. సంఘాన్ని వృద్ధి విస్తరింప చేయడానికి తన వంతు కృషి చేస్తున్నవాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, పరిచర్య భారం మనందరి మీద ఉంది. సంఘము విస్తరించబడాలంటే, ఈ కడవరి దినాల్లో దేవుని రాజ్యం కట్టబడాలంటే, నూతన ఆత్మలు ప్రభు చెంతకు ఆకర్షింపబడాలి అంటే నీ వంతు పరిచర్య స్టెఫను వలె నువ్వు చేయాలి. ఆయన చేస్తున్నాడు కదా. ప్రభువు మధ్యాహ్నం మనతో మాట్లాడుతున్న మాట, బూదికంతం వరకు మీరు వెళ్ళాలి, నా కొరకు సువార్త ప్రకటించాలి, నా పరిచర్య చేయాలి, నీకు మీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు మనకున్నాడు. సంఘ అభివృద్ధి చెందాలంటే
ఆ దినాల్లో సంఘం విస్తరించబడుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. ఈ దినాల్లో నేటి క్రైస్తవ్యాన్ని అణిచివేస్తూ ఉండగా ప్రవక్తలు అపోస్తులు వేసిన పునాదులు కూల్చబడుతూ ఉండగా నీకు భారము బాధ్యత లేకపోతే, పరిచర్య భారం లేకపోతే ఇక నువ్వేమి చేయగలవు? నీ భక్తి నువ్వు చేయటం కాదయ్యా, నీ భక్తి నువ్వు చేయటం కాదమ్మా. ఇదిగో పరిచారకులుగా పనిచేయాలి, ప్రభు కొరకు బ్రతకాలి. ఒకవేళ నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు చదువు ఉండొచ్చు, ఆస్తుపాస్తులు ఉండొచ్చు. ఇదిగో స్టెఫను వల్లే అన్నీ పక్కన పెట్టి, స్టెఫను చదువుకున్నవాడు, జ్ఞానం కలిగిన వాడు, కానీ దేవునికి లోబడినవాడు, విధేయత చూపించినవాడు. ఈ విధేయత మనకు నేర్చుకోవాలి. స్టెఫను వలె ప్రతి ఒక్కరు, అనేక మంది స్టెఫనులు, ఆ రోజు స్టెఫను రాళ్ళతో కొట్టబడ్డాడు కానీ, చంపబడ్డాడు కానీ, అనేక మంది స్టెఫనులు ఈరోజు లేవాలి. అనేక మంది ఈ సంఘ విద్రోహకుల్ని ఓడించాలి, గెలవాలి. మూర్ఖుల నోరు మూయించాలి. ప్రభు పక్షముగా నిలబడాలి. ప్రభు కొరకు పరిచయం చేయాలి. మనం ప్రభు కొరకు ప్రకాశించాలి, దేవుని కొరకు బ్రతకాలి. బ్రతుకుడు కరిగిస్తే చావైతే లాభమని పౌలయ్య గారు చెప్పినట్టుగా ఆ తీర్మానంలోకి స్టెఫను వలె గొప్ప మాదిరి కలిగిన ఒక పరిచర్య మనం కూడా చేయాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. అట్టి కృప మనందరికీ దయచేయును గాక.